మంగళగిరిలో లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇక మంగళగిరి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అవును. మైనారిటీ అందులో కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ పెద్ద కమ్యూనిటీ 75,000 to 90,000 ఓట్స్ బ్యాంకు బీసీలకు ఉంది. అక్కడ పద్మశాలికి ఉంది. అవును. ఈ పద్మశాలిలో ఈసారి ఈ లావణ్యకి 3 వ్యక్తుల సపోర్ట్ ఉంది. మురుడు లావణ్యకి, కాండ్ర కమల ఎక్స్ మంగళగిరి మేయర్, మున్సిపల్ కమిషనర్ చేసింది, ప్లస్ ఆర్కే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, గంజి చిరజీ లాస్ట్ 2012 ఓడిపోయినాడు, వాళ్ళ మామగారు ఎమ్మెల్సీ. సో 4 యోధులు పనిచేశారు. అయినప్పటికీ అక్కడ కూడా బయటపడితే 2,000 ఓట్లతో బయటపడతాడు, ఓడితే 8,000 పైచీలుగా ఓడిపోతాడు. సో అంచనా అక్కడ టఫ్ ఫైట్. ఓకే. గుడివాడలో బాబు నాని గారి పరిస్థితి ఏంటి మరి? గుడివాడ నాని అపర భగీరథుడు. 2004లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో గుడివాడ ప్రజలకు దాహార్తి తీర్చడానికి రాజశేఖర రెడ్డి గారి వెంట ఉండి నడిపిన వ్యక్తి కొడాల నానిగారు. సో కొడాల నానిగారు ఆ ప్రాంతంలో ఒక వెనిగళ్ల రామన్ ఒక ఎన్ఆర్ఐని ఇచ్చారు. ఆయన చిన్ని అనేటువంటి విజయవాడ ఎంపీ గారు వీళ్ళిద్దరూ కలిసి పాపం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చాలా ధనం ముట్ట చెప్పారు. ఎలక్షన్ సమయంలో డబ్బు లేక ప్రాపర్టీలను కూడా హైదరాబాద్ వచ్చారు. సో పూర్తి స్థాయిలో ఆ వెనిగళ్ల రాముకి ఆ నియోజకవర్గమే పట్టు లేకపోవడం, కొంత మాట్లాడే విధానం సక్రమంగా లేకపోవడం కొంత ఇబ్బందిగా అయినప్పటికీ సుమారు 13,000 పైచీలుగా కొడాలి నాని గుడివాడలో గెలవడానికి అవకాశాలు 100% సక్సెస్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.